ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ క్రీస్తు నామములు శుభములు కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం గురించి ఆలోచిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదరా. ఆయన ధనవంతుడుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. యేసుక్రీస్తు వారు ఆయన నిత్యత్వంలో ధనవంతుడు. ప్రియులారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్న సృష్టికర్తే ధనవంతుడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో ఒక తొట్టులో పరుండబడ్డాడు. అంతేకాకుండా తనది కాని నావలో గలిలయ సముద్రంలో సంచరించాడు. ఒకని వద్ద అడిగి పుచ్చుకునే ఆహారంతో 1000 మంది జనసమూహానికి ఆహారాన్ని ఇచ్చాడు. ఎరువు తెచ్చుకున్న గాడిదపై యెరూషలేములో ప్రవేశించాడు. వేరొకని మేడగదిలో తన పస్కాను భుజించాడు. చివరిగా వేరొకను వాని సమాధిలో పాతిపెట్టబడ్డాడు. అందుకే నక్కలకు ఒరివులు, ఆకాశ పక్కలకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారు తలవాల్చిన స్థలం లేదని